హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి చేస్తున్నా ఎండుమిరపకాయలు వేసి. అది గోంగూర ఒలిచి కడిగి బానెట్లో పెట్టా, కొన్ని నీళ్ళు వేసి అది ఉడుకుతుంది. బాగా ఉడకాలి, అది చూపిస్తున్నది కదా. దాంట్లో వేసిన నీళ్ళు వేసి పెట్టా, ఉడుకుతుంది. అది ఉడికిన తర్వాత చూపించాలి. ఇక నీళ్ళు కూడా చూపిస్తున్నా చూడండి. కొన్ని వేసిన, ఒక టీ గ్లాస్ మైన వేసా, ఆ నీళ్ళు సరిపోతాయి. అవి బాగా మగ్గుద్ది. అవి ఎండుమిరపకాయలు ఒక 15 ఎండుమిరపకాయలు ఉన్నాయి. మేము కారం ఎక్కువ తింటాము, మేము ఎందుకని ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాము. మీరు ఎంత కారం తినగలుగుతారో అంత వేసుకోండి. అది 2 కట్టలు గోంగూర, అది కొలిచి పెట్టాను నేను. అన్ని కడిగి శుభ్రంగా బాగా ఉడుకుతుంది. ఆ ఎండుమిరపకాయలు కూడా తీసుకొని వేసుకుంటే బాగా గింజలతో కూడా బాగా వేగుతాయి. సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే పచ్చడి రుచిగా అవుతుంది, ఎంతో బాగుంటుంది. నిల్వ కూడా ఉంటుంది పచ్చడి, ఒక 20 రోజుల దాకా ఉంటుంది. అది ఎండుమిరపకాయల పచ్చడి ఎంతో కమ్మగా ఉంటుంది. మన రోట్లో దంచుకుంటాం. ఈ తేమ తగలకుండా స్పూన్తో వేసుకుంటూ ఉంటే పచ్చడి చెడిపోదు, బాగానే ఉంటుంది. దాంట్లో ఉల్లిపాయ వేయకూడదు, తెల్లగడ్డ వేసుకోవాలా. అది ఉడికింది, ఇంకా రోట్లో వేసి నూరుకోవడమేను. రోలు లాంటి మిక్సీ ఉంటే మిక్సీ ఏదైనా వేసుకొని ఉడికిపోయింది. అది అదో బాగా ఉడికింది చూడండి. బాగా రోట్లో వేసి దంచాలా. రోడ్డు కాడ తీసుకెళ్తున్నా. అదో రోలు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టా. ఎండుమిరపకాయలు వేసా. ఎండుమిరపకాయలు, రాళ్ళు ఉప్పు వేసి దంచాలా. మాకు రోలు ఉంది కదా, రోట్లు దంచుకుంటున్నాం. మీరు ఏది ఉంటే అది దాంట్లో చేసుకోండి. అది మెదుగుతుంది, దంచుతున్నా. బాగా మెత్తగా దంచి అది మెదిగింది. గోంగూర వేసి వేయటమే. ఇంకా అది అట్టని గోంగూర వేస్తున్నా. దాంట్లో శుభ్రంగా తీసి గోంగూర వేసి నూరాలి. అది బాగా నూరాల. నూరిన తర్వాత మళ్ళీ తిరగమాత పెట్టుకోవాలి. అవి తెల్లగడ్డ వేసి నలగొట్టేస్తాను. తెల్లగడ్డ అయితే బాగా రుచి అవుతుంది దాంట్లోకి. వేసా, అయింది పచ్చడి. అది తిరగమాత వేయాలా. తోడుకొని తిరగమాత వేసి చూపిస్తాను నేను. ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తాలింపు పెట్టడం కూడా అయిపోయింది.